హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ హెల్త్ ఇన్సూరెన్స్ అండి. ఏంటంటే రీసెంట్‌గా జరిగిన ఒక సంఘటన మా ఫ్రెండ్‌కి ఫోన్ చేసి, "అరే! నేను ఇట్లా హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైజర్‌గా జాయిన్ అయ్యాను. హెల్త్ ఇన్సూరెన్స్ పాలిసీ చేసుకో. ఫ్యూచర్‌లో ఎప్పుడు ఏం జరిగేది తెలియదు" అని ఒక ఫాలోఅప్ చేశాను. ఒక 3 మంత్స్. తను ఏమన్నాడంటే, "అరే! నేను యంగ్, నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఎందుకురా అనవసరంగా మనీ ఇన్వెస్ట్ చేపిస్తావు? నేను ఇప్పుడు చేసుకోను" అని చెప్పడం జరిగింది. సరే, నువ్వు ఎప్పుడు చేసుకుంటుంటే అప్పుడు నాకు కాల్ చేయని చెప్పాను. తర్వాత కొంత కాలం తర్వాత రోడ్డుపై వెళ్తుండగా అనుకోని సంఘటన వల్ల యాక్సిడెంట్ జరగడం జరిగింది. అప్పుడు తనకు లెఫ్ట్ లెగ్ కంప్లీట్‌గా ఫ్రాక్చర్ అవ్వడం వల్ల హాస్పిటల్‌కి తీసుకెళ్తే 3,00,000 బిల్ అయిందండి. సో, తన మంత్లీ సాలరీ వచ్చేసి 25,000. అలా ఫ్యామిలీ, పిల్లలు, చదువు ఇవన్నీ ఖర్చులు పోను పైగా నెలకు 5,000 అప్పు కావడం జరుగుతుందంట. సో, ఇప్పుడు హాస్పిటల్‌లో 3,00,000 ఎవరు పేమెంట్ చేస్తారో, తర్వాత ఇతను హాస్పిటల్ నుంచి రాగానే ఒక 6 మంత్స్ వరకు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో, ఫ్యామిలీని, పిల్లల్ని ఎవరు పోషిస్తారు? సో, ఏదైనా మనము తీసుకునే నిర్ణయాలపై మన జీవితం ఆధారపడి ఉంటుందనేది ఈ సంఘటన వల్ల మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక మనిషి కనీసం ఒక 1 ఇయర్ ముందు చూపైనా మన ఫ్యామిలీకి ఇవ్వడం చేయాలి. ఎందుకంటే మనమే మన ఫ్యామిలీకి పెద్ద దిక్కయినప్పుడు, ఇలాంటి అనుకోని సంఘటనలు జరిగినప్పుడు మన ఫ్యామిలీ రోడ్డు మీదకొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కావున ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు మనం అనుకోకుండా జరిగితే ఆ బాధ నుంచి బయటికి రావడం చాలా కష్టం అండి. సో, మీరు కూడా ఇలా చేయకుండా ఉండాలంటే వెంటనే ఏదైనా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలిసీ చేసుకుంటే మీ కుటుంబానికి, నీకు ఖచ్చితంగా మంచి చేకూరుతుందని నా నమ్మకం. మిగతా పూర్తి సమాచారం కావాలంటే నన్ను సంప్రదించండి.